జనసేన ఎమ్మెల్యేలు అందరూ డ్రామా చేశారు కదా, యాక్టింగ్ చేశారు కదా, దాన్ని చూసారా? నేను చిన్న న్యూస్లో చూశాను. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పడి నవ్వడం, వాళ్ళని జగన్ తిట్టడం తప్ప రెండో పని రాదు వీళ్ళకి. కనుక ఇక్కడేమో కేసీఆర్ని తిడతారు. మరి కేసీఆర్ కాదు ముఖ్యమంత్రి తమ్ముడు, నువ్వు రేవంత్ రెడ్డి ఓసారి చదువుకో మరోసారి. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయి 15 నెలలు అయింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మీరు ముఖ్యమంత్రులై 9 నెలలు అయింది. మీరు ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు నెరవేర్చండి, మీరు ఇచ్చిన సూపర్ 6లు నెరవేర్చండి. అమ్మకి వందనమో తాతకి పప్పడమో ఏదో అప్పడమో ఉసిరికాయలు ఇస్తానన్నారు, ఏ కాయలు ఇవ్వడం లేదు. కనుక మీరు ఇచ్చిన వాగ్దానాలు చేయలేరు కనుక నేను వచ్చాను. ప్రజాశాంతి పార్టీని ప్రజలు కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు అంటాడు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాడట. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అట. 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదని నిన్న ముంజులమ్మిన ఆవిడ విజయవాడ నుంచి వస్తుంటే మొన్న నాతో అంటాం, నీ వీడియోలో చూసావు. 3000 ఇవ్వనోడు నువ్వు 1 కోటి రూపాయలు కోటీశ్వరులు చేస్తావా? ఎప్పుడైనా మీ అబద్ధాలు వెంటనే మానియండి. ప్రజలారా, మూర్ఖులు తప్ప ఈ 7 రాజకీయ పార్టీలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు నమ్మకూడదు. ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి. 7569441275కి మీ నియోజకవర్గం పేరుతో గ్రూపులు పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలియదు రైతులకు కల్తీ విత్తనాలు సప్లై చేశారు అన్నది నా నోటీస్కి రాలేదు. నోటీస్కి రాకుండా నేను కామెంట్ చేయడం బాగోదు. డీలిమిటేషన్ ద్వారా నా మిత్రులు శివ గారు వచ్చి కలిశారు. ఆయన నెంబర్ 2 5 టైమ్ ఎంపీ ఈ మధ్యని. స్టాలిన్ గారు ఎంపీ. స్టాలిన్ గారిని నేను ఈ మధ్య కలిశాను, మాట్లాడాం. దేశంలో డీలిమిటేషన్ ద్వారా నార్త్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ హిందీ వాడి డీలిమిటేషన్లో ఎంపీల్ని నార్త్ ఇండియాలో పెంచి సౌత్ ఇండియాలో వారు గెలవడం లేదు కనుక దానిని ఇచ్చేయడానికి పూనుకుంటున్నారని ఆరోపణలు. మనకు తెలిసినంత వరకు దాన్ని ఆలోచించాలి. ఏది ఏమైనా మన మాతృభాష తెలుగు, తమిళ్ మాతృభాష తమిళ్, మలయాళం కేరళ మాతృభాష, ఒడిస్సా మాతృభాష ఒడిస్సా. మనం అందరం హిందీని లైక్ చేస్తాం, బట్ మాతృభాష అంతా ఏ భాషని తల్లిని ఎలా ప్రేమిస్తామో మన మాతృభాషను అలా ప్రేమిస్తాం. మన మాతృభాషను మనం వదులుకోం. మనకి హిందీని సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్గా అవసరం లేదు. తద్వారా చాలా నష్టాలు ఉన్నాయనే ఈ డీలిమిటేషన్ లాంగ్వేజ్ గురించి నేను అనేక సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నాను. ఇప్పుడు కాదు. లాంగ్వేజ్ అసలు డేంజర్ పార్టీ ఒక 1 ప్యాన్ పార్టీ. చైనా లాగా అమెరికాలో 2 పార్టీలు ఉంటాయి. అది డెమోక్రసీ కాదు. రిపబ్లికన్స్, డెమోక్రాట్స్. మన దేశంలో ఎంపీలున్న పార్టీలు దాదాపు 18 ఉన్నాయి. ఇది డెమోక్రసీ. డెమోక్రసీని తీసేయడానికి కుట్ర. అందుకనే అమిత్ షా గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వగానే ఈ ఆటలన్నీ కట్టిపోతాయి. నా మిత్రులు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని నా కోరిక. థ్యాంక్ యూ.